హాయ్ అండి అందరికీ. ఇవాళ మా ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేడి వేడి ఇడ్లీ అండి. ఇడ్లీ అండ్ పల్లీల చట్నీ అనమాట. చూసారా పిండి ఎంత బాగా పులిసిందో. మనము పిండి రుబ్బిన తర్వాత బయటనే పెట్టేయాలండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. బాగా ఇలా పొంగాలన్నమాట. ఇలా పొంగితేనే మీకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. లేకుండా మీరు పిండి కలిపిన వెంటనే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారనుకోండి, ఇడ్లీ అనేది చాలా గట్టిగా వస్తుంది అనమాట. నైట్ అంతా బయట పెట్టేసామనుకోండి బాగా పొంగుతుంది అనమాట. చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ. చూసారా ఎంత బాగా పొంగిందో. ఇడ్లీ పిండి చాలా బాగుంటుందండి. ఇడ్లీ ఇంకా పల్లీల చట్నీ కాంబినేషన్ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ ఒక లైక్ చేయండి. నాకు తెలిసి మన ఇండియన్స్, సౌత్ ఇండియన్స్ అందరికీ ఇడ్లీ, సాంబార్, చట్నీ అంటే చాలా ఫేవరెట్ కదా. మా ఇంట్లో కూడా చాలా ఫేవరెట్ అండి ఇడ్లీ అంటే. తర్వాత తగినంత పిండి తీసుకొని అంత పిండిలో కలపకూడదండి, బాగోదన్నమాట. అంటే నెక్స్ట్ డేకి పులిసిపోతుంది ఎక్కువగా. మనకు కావాల్సినంత పిండి మాత్రమే తీసుకొని అందులో సాల్ట్ ఇంకా వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. తర్వాత ఇడ్లీలు వేసేసుకోవాలన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయండి. ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.